మీ ఇంటిలో ఎంతవరకు బంగారాన్ని మీరు పెట్టుకోవచ్చు? కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారంగా రూల్స్ ఏం చెబుతుంది? ఎంతకన్నా ఎక్కువ గోల్డ్ మీ దగ్గర ఉంటే మీ పైన పెనాల్టీ పడవచ్చు. బంగారం పైన ఈ లిమిట్ ఆభరణాలకి మాత్రమే వర్తిస్తుందా? గోల్డ్ బిస్కెట్, కాయిన్ దీనికి కూడా వర్తిస్తుందా? అయితే మీరు మీ ఇంట్లో పెట్టుకున్న బంగారం సేఫ్ లిమిట్లో ఉందా? రిస్కీ సిచ్యువేషన్ మీ ముందుకు తీసుకొస్తుందా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే బాస్ వాలా తెలుగు ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ చేశాము. సో ఎక్స్క్లూజివ్ కాంటెంట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఛానల్ ప్రొఫైల్ విజిట్ చేయండి, కిందున్న జాయిన్ బటన్ క్లిక్ చేయండి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అని చెబుతూ ఉండగా మీకు అనిపించవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ 2026, ఎందుకు 2025 యాక్ట్ గురించి ఇంతగా చెబుతారు? ఈ కొత్త యాక్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది, అప్రూవల్ తీసుకున్నది 2025లో. సో ఈ యాక్ట్ 2025 అనే ఉంటుంది. కానీ ఏప్రిల్ 2026 అంటే ఈ నెల నుండి అన్ని రూల్స్ ఇంప్లిమెంట్ అవ్వనున్నాయి. క్యాష్ లిమిట్ గురించి, ఎఫ్డి లిమిట్ గురించి, వీటన్నిటి గురించి వేరే వేరే చేంజెస్ పాత యాక్ట్ ఉండేది కదా, దాంట్లో కొన్ని మార్పులు ఈ యాక్ట్లో చేయబడింది. ముందు 1961 యాక్ట్ ఉండేది కదా, దాన్ని పక్కన పెట్టేసి 2025 కొత్త యాక్ట్ వచ్చేసింది. మేజర్ చేంజెస్ అని చూసుకున్నట్లయితే 1961 యాక్ట్లో 819 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు కొత్త యాక్ట్లో 536 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అలానే ఇంతకుముందు 511 రూల్స్, ఫార్మ్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కొత్త యాక్ట్లో 333 మాత్రమే ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. పాన్ కార్డ్ రూల్స్ చేంజ్ అయిపోయింది. ఇలా ఎన్నో రూల్స్ అప్డేట్ అయ్యింది. ఆ అప్డేట్స్ని మీకు వేరే వేరే వీడియోలో మేమైతే తీసుకొస్తున్నాం. అందుకే ఈ కొత్త యాక్ట్లో ఉండే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి వేరే వేరే కాంటెంట్ మేమైతే క్రియేట్ చేస్తున్నాం. ప్రదీప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గత 10 సంవత్సరాలుగా ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేస్తూ ఉన్నాడు. ఐటీ రిటర్న్స్లో ఏముంటుంది? నాకు వస్తున్న ఇన్కమ్ ఎంత, దాంట్లో శాలరీ ఎంత, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, స్టాక్ మార్కెట్లో పెట్టానా లేదా, వీటన్నిటి గురించి ప్రాపర్ ఫినాన్షియల్ డేటా ఐటీఆర్లో ఉంటుంది. సో టోటల్ రిపోర్టెడ్ ఇన్కమ్ అని చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో 1 కోటి రూపాయల వరకు ప్రదీప్ చూపించాడు. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 10 సంవత్సరాలుగా 50 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను అని చూపిస్తూ ఉన్నాడు. ఇన్వెస్ట్మెంటు, ఇన్సూరెన్సు, రెంటు, వేరే వేరే ఖర్చులు ఇవన్నీ 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు గత 10 సంవత్సరాలుగా. సో టోటల్ సేవింగ్స్ ఎంత? అర్నింగ్స్ 1 కోటి, ఖర్చు 50 లక్షలు, మిగిలింది 50 లక్షల రూపాయలు. సో లాజిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ ఇంటి పైన రేడ్ జరిగిందనుకోండి, మీ దగ్గర బంగారం ఉంది, క్యాష్ ఉంది, ప్రాపర్టీ ఉంది, వీటన్నిటినీ కలిపి చూడగా 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మౌల్యం కలిగిన ప్రాపర్టీ, క్యాష్, గోల్డ్ ఇవన్నీ మీ దగ్గర ఉండడానికి అవకాశం లేదుగా. దాన్నే అడుగుతారు. దీంట్లో లాజిక్ ఏంటంటే, మీ ఐటీఆర్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా ఎంతైతే మిగిలిందో అంత వాల్యూ కలిగిన గోల్డ్ ఇవన్నీ మీ దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉంటే ప్రాబ్లం. ఇదే ప్రదీప్ దగ్గర 3 కోట్ల రూపాయల వర్త్ జ్యువెలరీ, బంగారు ఆభరణాలు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయల వరకు క్యాష్ ఉంది అనుకోండి ఆయన ఇంట్లో. అలాంటప్పుడు టోటల్ అసెట్ ఎంత అయింది? 4 కోట్ల రూపాయల అసెట్ అయింది. డిక్లేర్ చేసింది ఐటీఆర్లో ఎంత? 1 కోటి ఇన్కమ్, 50 లక్షల ఖర్చు. సో మీ సేవింగ్స్ 50 లక్షలు కదా. ఈ 4 కోట్ల రూపాయల వర్త్ క్యాష్ మరియు గోల్డ్ ఎలా వచ్చింది? దానికి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ అసెట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ దీని గురించే పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, నా పెళ్ళికి నా ఇంటి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఉంది, మా ఫ్యామిలీ వాళ్ళు ఆభరణాలని గిఫ్ట్గా ఇచ్చారు, దీని గురించి నేను ఎలా డిక్లేర్ చేయాలి? దీనికి ఉన్న రూల్స్ ఏంటి? దీని గురించి సిబిడిటీ ఒక ఇన్స్ట్రక్షన్ని పబ్లిష్ చేసింది, 1916. ఇది సిబిడిటీ ఇన్స్ట్రక్షన్ అండి. దీన్ని ఇష్యూ చేసింది 1994లో, 11th May 1994. ఈ రూల్స్ ఇప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. మీ ఇంట్లో ఎంతవరకు ఆభరణాలు వితౌట్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు దాని గురించి ఈ రూల్స్ క్లియర్గా చెబుతుంది. మీరు మేల్ పర్సన్ అయితే, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా, మ్యాక్సిమం 100 గ్రాముల వరకు ఆభరణాలని ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. మ్యారీడ్ ఉమెన్ అయితే 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు మీరు పెట్టుకోవచ్చు.
అదే అన్మ్యారీడ్ ఉమెన్ అయినా గర్ల్ చైల్డ్ అయినా ప్రతి చైల్డ్కి 250 గ్రామ్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, ఒక బాయ్ బేబీ, ఒక గర్ల్ బేబీ ఉందనుకోండి. అలాంటప్పుడు హస్బెండ్కి 100 గ్రాము, బాయ్ బేబీకి 100 గ్రాము, వైఫ్కి 500 గ్రామ్స్, గర్ల్ చైల్డ్కి 250 గ్రామ్స్. సో మ్యాక్సిమం 950 గ్రామ్స్, దాదాపు 1 కేజీ వరకు 950 గ్రాముల ఆభరణాలు ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీరు పెట్టుకోవచ్చు. వేరే ఎగ్జాంపుల్ అండి, ఫాదర్ మదర్ ఇద్దరు గర్ల్ బేబీస్ ఉన్నారనుకోండి. అలాంటప్పుడు మీరు ఫాదర్కి 100 గ్రామ్స్, మదర్కి 500 గ్రామ్స్, 600 గ్రామ్స్ అయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, 250 గ్రామ్స్ ఈచ్ అనుకుంటే అదొక 500 గ్రాములు అవుతుంది. సో టోటల్ 1.1 కేజీ, 1 కేజీ 100 గ్రాముల బంగారు ఆభరణాలు మీరు ఎలాంటి ప్రూఫ్ లేకుండా పెట్టుకోవచ్చు. అంటే కోట్లల్లో వాల్యూ కలిగిన బంగారు ఆభరణాల్ని ఎలాంటి ప్రూఫ్ లేకుండా పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. ఆ లిమిట్ ఇప్పుడు కూడా అలానే ఉంది. సో ఇక మీద అయిన చేంజెస్ ఏంటంటే, ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేదా మీరు పర్చేస్ చేశారో దాన్ని డిక్లేర్ చేయలేదు, అలాంటి ట్రాన్సాక్షన్స్ మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగింది అనుకోండి, దానికి ప్రూఫ్ లేకపోతే ఆ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాపర్టీ, అసెట్, మనీ, వీటన్నిటిని బ్లాక్ మనీ అని కన్సిడర్ చేస్తారు. అది మీకు చాలా పెద్ద ప్రాబ్లమ్ని తీసుకురావచ్చు. ఇండియాలో ఏ ఫ్యామిలీని మీరు అడిగినా కూడా గోల్డ్ అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్లా ట్రీట్ చేస్తారు. మనకు ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే అది అవుతుంది, డిఫికల్ట్ టైమ్స్లోని గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న గోల్డ్ మీ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అవ్వకపోతే అలాంటప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక్కరే ఎర్న్ చేస్తున్నది, మీరు లేకపోతే మీ ఫ్యామిలీని ఆ బంగారం కాపాడగలదా? అది సఫిషియెంట్ అవుతుందా ఫ్యూచర్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి? అలా లేదు అన్నట్లయితే ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేసుకోండి. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, కేవలం నెలకి 595 రూపాయల ప్రీమియం కడితే 1 కోటి రూపాయల కవరేజ్ మీరు పొందొచ్చు. వీళ్ళ హైలైట్ ఏంటో తెలుసా? 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే 3 గంటల్లోనే క్లెయిమ్ అయిపోతుంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే ఆన్లైన్ రూపంలో ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% వరకు డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. నౌ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ గోల్డ్, క్యాష్ ఇవన్నీ దొరికితే రూల్స్ ఏం చెబుతుంది? 80% కన్నా ఎక్కువ మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉండొచ్చు. సో మీరు 10 కోట్ల రూపాయల బంగారాన్ని పెట్టుకున్నారనుకోండి, దానికి మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ లేదు అనుకోండి, 8 కోట్ల రూపాయల వరకు మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న డబ్బుకి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే దానికి లీగల్గా ఉండే ఆప్షన్లు ఏంటి? దాని గురించి క్రాస్ చెక్ చేసుకోండి, దాని గురించి ప్రిపేర్డ్గా ఉండండి. అడ్వాన్స్డ్గా మీరే పెనాల్టీ కట్టేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కూడా అవకాశం ప్రభుత్వం కల్పించింది. దాని గురించి మీ సీఏతో ఇప్పుడే మాట్లాడండి. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. వేరే వేరే అసెట్ల పైన మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాము. సో ఈ ప్రాపర్టీ అనుకోండి, గోల్డ్ అనుకోండి, క్యాష్ అనుకోండి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, వీటిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఎలా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రాపర్టీ అనుకోండి. మీరు ఏదో ప్రాపర్టీ కొనుగోలు చేశారు, మీ పేరు మీద రిజిస్టర్ అయింది, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఏదైతే ఫైల్ చేశారో దాంట్లో మీ ప్రాపర్టీ పర్చేస్కి కావాల్సిన ఫండ్స్ గురించి మ్యాచ్ అయ్యేటట్టు ట్రాన్సాక్షన్స్ లేదు. టెక్నికలీ మీ దగ్గర అంత డబ్బు లేదు. ఎలా కొనుగోలు చేశారో అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మీరేం చేస్తారు? మీ డిమాట్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఐటీఆర్ ఫైల్ చేస్తాం కదా, రిపోర్ట్ అవుతుంది అక్కడ. వద్దు, నా రిలేటివ్ పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తా, నా డబ్బుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతా. వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు కదా, వాళ్ళకి ఒకవేళ మ్యాచ్ అవ్వలేదనుకోండి ఇన్కమ్, ఎక్స్పెండిచరు, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, అప్పుడు వాళ్ళు ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. వాళ్ళ మూలంగా మీ దాకా వస్తుంది. అప్పుడైనా అది అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంటే. మీరు ఇలా ఫ్రాడ్ చేశారు కాబట్టి, డీవియేట్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి మీ మీద ఇంకా విపరీతంగా పనిష్మెంట్లు ఉంటాయి, ఫైన్ మాత్రమే కాకుండా. సో ఆ తప్పు చేయకండి. ఇప్పుడు క్యాష్ అండ్ గోల్డ్ అనుకోండి. అగైన్ దీనికి ఒక న్యూమరిక్ లిమిట్ అని లేదు. మీరు 50 కోట్ల రూపాయల వర్త్ గోల్డ్ పెట్టుకున్నాను, ప్రాబ్లమ్మా? లేదండి, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు అంత ఇన్కమ్ ఉంది, బిజినెస్ చేస్తున్నారు, మీ పూర్వీకుల ద్వారా మీకు వచ్చిన ఆర్నమెంట్స్ ఉన్నాయి, వాటి వాల్యూ ఇప్పుడు పెరిగింది, అది మీ ప్రాబ్లం కాదు. సో యాక్సెప్టెడ్, అలాంటివి ప్రాబ్లం అవ్వదు. కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవ్వని క్యాష్, గోల్డ్ ఇవి పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రాబ్లం అవ్వచ్చు. ప్రాబ్లమ్స్ ఎలా రావచ్చో తెలుసా? రీసెంట్గా ఒక వ్యక్తి
తనకు కావాల్సిన ఒక నంబర్ ప్లేట్ గురించి బిడ్ చేశాడు. ఈ బిడ్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ 1.5 కోటి రూపాయల వరకు ఒక నంబర్ ప్లేట్ గురించి బిడ్ చేశాడు. ఆ నంబర్ ప్లేట్ని కొనుగోలు చేయలేదు, అతను వదిలేశాడు బిడ్ని. అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1.5 కోటి రూపాయల వరకు బిడ్ ఆయన చేశాడు కదా, దానికి ఉన్న బ్యాకప్ ఏంటి? అంత డబ్బు ఎలా వచ్చింది? ఒకవేళ ఆ బిడ్ ఇతనికే అయ్యి ఉంటే మీరు 1.5 crore పే చేయాలి కదా. ఒక నంబర్ గురించి 1.5 crore స్పెండ్ చేస్తున్నావు అన్నట్లయితే అది లగ్జరీ స్పెండింగ్ అవుతుంది. ఇంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అన్నట్లయితే ఇన్కమ్ ఎలా వస్తుంది? దాని గురించి ఐటీఆర్లో డిక్లేర్ చేసావా? ఇలా అడిగింది, అతన్ని పట్టుకుంది. సరే, ఈ లగ్జరీ స్పెండింగ్ గురించి గవర్నమెంట్కి అన్నీ తెలిసిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 lakh వర్త్ లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేశారండి. మీరు బ్యాంక్లో విత్డ్రా చేసుకుంటారో లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఇలా మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని మీ బ్యాంకు ఆటోమేటిక్గా ఎస్ఎఫ్టీ ద్వారా రిపోర్ట్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. ఎస్ఎఫ్టీ అంటే స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నట్లయితే అలాంటప్పుడు డిపార్ట్మెంటు మీ ప్రొఫైల్ని గమనిస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రొఫైలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీకు ఒక నోటీస్ని ఖచ్చితంగా ఇవ్వచ్చు. సెకండ్ వే టీడీఎస్ మరియు టీసీఎస్ అండి. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్సు, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ అని చూసుకున్నట్లయితే ఒక లిమిట్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్లో జరుగుతుంది అన్నట్లయితే పాన్ కార్డు ఉంటే 10%, పాన్ కార్డు లేకపోతే 20%, ఇలా మీకు రావాల్సిన డబ్బులో డిడక్ట్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఐటీఆర్ ఫైల్ చేయాలి. మీరు ట్యాక్స్ ల్యాబ్లో రాకపోతే ఆ డబ్బు మీకు రిటర్న్ వస్తుంది. టీసీఎస్ అన్నట్లయితే మీరు లగ్జరీ కార్ కొనుగోలు చేస్తారండి. మేబీ ఒక 15 lakh rupees కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న ఒక కార్ని మీరు కొనుగోలు చేస్తారు అన్నట్లయితే 1% మ్యాండేటరీ ట్యాక్స్ని సెక్షన్ 206C సబ్సెక్షన్ 1F దీని కింద ఛార్జ్ చేస్తారు. సో 15 lakhs మీ కార్ వర్త్ అంటే 15,000 rupees డిడక్ట్ అవుతుంది. ఆ టీసీఎస్ అమౌంట్ని మీరు వెనక్కి తీసుకోవచ్చు. అగైన్ ఐటీఆర్ ఫైల్ చేయాలి. మీ ట్యాక్సబుల్ అమౌంట్ 15,000 లేదనుకోండి, అలాంటప్పుడు ఆ మొత్తం అమౌంట్ని మీరు వెనక్కి పొందడానికి అవకాశం ఉంటుంది. టీసీఎస్ ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఎక్స్పెండిచర్ మీరు చేశారంటే ఐటీ డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంతోమంది అనుకుంటారు, నాది పాన్ కార్డ్ లింక్ అవ్వలేదు బ్యాంక్ అకౌంట్కి, ఎలా తెలుస్తుంది అని. అలా ఏం లేదండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదా, జస్ట్ ఆధార్ నంబర్ చాలు. అలా కూడా మీ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ను ఐటీ డిపార్ట్మెంట్కి బ్యాంకుల ద్వారా తెలుస్తుంది. అందుకేనండి రెగ్యులర్గా ఐటీఆర్ని ఫైల్ చేయండి. దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పెండిచర్ని కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇన్కమ్ వచ్చింది ఇంట్లోనే పెట్టుకున్నాను, ప్రాబ్లం అవ్వదు, ప్రాబ్లం అవ్వచ్చు. ఇన్కమ్ వచ్చింది ఎక్కువ ఖర్చు పెట్టాను, గవర్నమెంట్కి ఆటోమేటిక్గా తెలుస్తుంది. నా ఇంటోళ్ళు గిఫ్ట్ని ఇచ్చారు, డిక్లేర్ చేయకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా చేసుకోకండి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, స్పెండ్ చేసే ముందు, ఇంటిలో పెట్టుకునే ముందు ప్రూఫ్ ఉందా, ఐటీఆర్లో డిక్లేర్ చేశారా, ఇదొక్కటి క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.